అమ్మయ్యా, ఇన్నాళ్ళకి పరిష్కారం దొరికింది. అదేంటి ఎంత పని చేశాను? ఇదేంటి మావయ్య గారు ఇలా ఎగురుతున్నారు? అత్తయ్య గారు, ఏంటమ్మా? మావయ్య గారికి ఏమైందండి? పైకి కిందకి అలా ఎగురుతున్నారు. నాన్నగారు ఎగురుతున్నారా? కొంపదీసి అమ్మ చేసిన ఉప్మా 2 సార్లు కానీ తిన్నారో ఏంటో. ఉండి అడుగుతాను. ఎప్పుడూ ఏదోటి తెలుగు తక్కువ పని చేస్తుంటారు. అమ్మా, పొద్దున చేసిన ఉప్మా ఉందా? ఎవరూ తినడం లేదని కుక్కలకు పెట్టేశాను. అయ్యో, సిద్ధుకు తినాలని ఉందేమోనండి. అమ్మో, నాకు అస్సలు తినాలని లేదు. బహుశా నాన్నగారు ఉదయాన్నే చేయవలసిన ఎక్సర్సైజెస్ ఇప్పుడు చేస్తున్నారేమో అమ్మా. మిట్ట మధ్యాహ్నం ఎక్సర్సైజులు ఏంటో తెలుస్తాను. పదమ్మా. ఇదేంటండి కాళ్ళు నొప్పులు వస్తాయి, ఇలా గెంతుతున్నారేంటి? అవునండి. మీకేం తెలీదు. ఏం నాన్నగారు, నాకు పెళ్లి సంబంధం ఏమైనా చూసారా ఏంటి? ఆనందంతో అలా గెంతుతున్నారు. నీ పెళ్ళంటే నువ్వు ఎగురుతావు గానీ నేనెందుకు ఎగురుతాను రా? ఎందుకు ఎగురుతున్నారో చెప్తారా లేదా? దగ్గు వస్తుందని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఈ అరుగు సీసా ఇచ్చి బాగా కుదిపి అప్పుడు తాగమన్నారు. కుదపడం మర్చిపోయి తాగేశాను. అందుకే కడుపులో ఉన్న అరుకుని కదిలించడానికే గెంతులో ఇస్తున్నాను. కొండ నాలుగుకి మందేస్తే ఉన్న నాలుగు ఊడినట్టుంది మా నాన్నగారి పరిస్థితి.